వాక్యం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పౌలపోస్తలుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవుదము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలము నుండి మీరు సహాయపడుతూ వచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. తిరిగి ఈ సాయంకాల సమయం బాప్తిస్మ కార్యక్రమం కొరకై నాయన ముందుకు వెళ్ళబోతుండగా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. నిలబడిన మీ దాసుడు బలహీనుడు, కనికరించండి నాయన. మీ సన్నిధి, మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. మీ దాసుని మీరు బలపరచి అవసరమైన అక్కర కొలది కావలసినటువంటి మాటలు మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. బాప్తిసం తీసుకునేది ఎవరు ఉన్నారా? ఓకే. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మముల గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. కాబట్టి మనం సంపూర్ణలం అవ్వాలి అంటే పైనున్నటువంటి 7 విషయాలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఆ 7 విషయాల్లో బాప్తిస్మానికి ముందు 3, బాప్తిస్మం తర్వాత 3 కార్యక్రమాలు జరగాల. మానవుని యొక్క జీవితంలో సంపూర్ణతలోనికి రావాలి అంటే ఇవి జరిగినప్పుడు సంపూర్ణతలోనికి వస్తారు. కాబట్టి బాప్తిస్మానికి ముందు ఏముంది అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాల. నిర్జీవము అంటే జీవము లేనిది. జీవము లేనిది అంటే చచ్చినది అని అర్థం కదా. జీవము లేనిది అంటే చచ్చినది, చచ్చిన క్రియలు అనేది అర్థం. చచ్చిన క్రియలు మొదటిగా విడిచిపెట్టాల. రెండవదిగా మారు మనస్సు పొందాల. అవి విడిచిపెడితేనే మన జీవితంలో మనస్సు మారుతుంది. మనస్సు మారకపోతే మరలా మనం వాటి వైపు గనక వెళ్తా ఉన్నాము అంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టనట్లు. నిర్జీవ క్రియలు విడిచిపెట్టనట్లు అంటే మనకి చక్కగా అర్థమవ్వాలి అంటే కుక్క తన వాంతి కొరకు తిరిగినట్లు అనేది అర్థం కదా. మారు మనసు పొందామని చెప్పి కూడా తిరిగి పాత జీవితానికి వెళ్ళాడు అంటే కుక్క తన వాంతి కొరకు మరలినట్టుగా ఉంటుంది.
మూడవదిగా దేవుని యందలి విశ్వాసం. కాబట్టి ఈ 3 బాప్తిస్మానికి ముందు జరగాల. ఈ 3 జరగాలి అంటే కొన్ని మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అదేంటి అంటే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి 36-7 ఉంది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము అంటాడు. కాబట్టి మారు మనస్సు పొందటము అంటే పాపములు క్షమించబడాలి అనేది. పాపములు క్షమించబడాలి అంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. ఏ మాట అంటే దేవునిని గూర్చినటువంటి మాట. దేవునిని గూర్చినటువంటి మాట ఏంటిది అంటే 31వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గురించి చెప్పెను. ఈ యేసును దేవుడే లేపెను, దీనికి మేమందరము సాక్షి. కాబట్టి ఆ మాట, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అన్నటువంటి మాట మనం వినాల. వినినప్పుడు అది మన హృదయములో గుచ్చబడాల, అది మన హృదయములో నాటబడాల. నాటబడినప్పుడు మన జీవితంలో మారు మనస్సు అనేది, అంటే పాప క్షమాపణ అనేది కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తారో అప్పుడు రండి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం చూస్తాం. 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అనేటటువంటి మాట చాలా. కాబట్టి పాపములు ఒప్పుకోవాలి. పాపాలు మనం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు మన జీవితంలో మారు మనస్సు, అంటే మనస్సు మారుతుంది. మనస్సు మారటం అంటే ఇది తప్పు, ఇది చేయకూడదు అన్నప్పుడు దాన్ని చేయకుండా ఉండటం. అందుకనే హెబ్రీ పత్రికలో ఈ మాట కింద వ్రాస్తూ వచ్చాడు. వెంటనే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు వెంటనే ఆ మాట వ్రాస్తూ వచ్చాడు. 4వ వచనంలో, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయము దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట. కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో మనము వదిలేసామో, ఇది పాపము అని మనం ఎప్పుడైతే మనం వదిలేసామో, వదిలేసిన దాని విషయమై మరలా మనం జోక్యం చేసుకోకుండా ఉండటం, వదిలేసిన దాని విషయమై తిరిగి దానిని పొందాలి అనేటువంటి ఆశ మనం కలిగి ఉండకుండా ఉండటము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలో మారు మనసు అనేటటువంటిది కలుగుతుంది. అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే, రండి చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం.
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి మరణములో పాలు పొందుటకై పాతి పెట్టబడితిమి అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అది ప్రాముఖ్యమైనటువంటిది. అది మారు మనస్సు అనేటటువంటిది. మారు మనస్సు అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం, అంటే నిర్జీవ క్రియలను పాతి పెట్టటము అనేటటువంటిది అర్థం. ఉదాహరణకి కొన్ని నేను చూసినటువంటి విషయాలు చెప్తా, కాబట్టి జాగ్రత్త. బాప్తిసం తీసుకోవటం అంటే ఏదో ఆషామాషిగా మనం తలంచకూడదు. కోటేశ్వరరావు గారని తెనాల్లో దైవ సేవకుడిగా ఉన్నాడు. ఆయన ఉన్న కాలంలో ఒక యవనస్తురాలు మందిరంలో చాలా చక్కగా పనిచేస్తూ ఉండేది. చదువుకుంటూనే వారం వారం మందిరానికి వస్తూ మందిరంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉండేది, పని చేస్తూ ఉండేది. ఆ అమ్మాయి ఊరు కూడా చెప్తా, ఆ అమ్మాయి ఊరు చిన్నపరిమి. పని చేస్తూ ఉండేది, చాలా అందరితో చాలా బాగా ఉండేది, చక్కగా ఉండేది. ఎవరైనా కనపడ్డప్పుడు ప్రైజ్ లాడ్ అంటూ ఉండేది, చాలా చక్కగా మాట్లాడుతూ ఉండేది. ఏమైందో తెలీదు, కొంతకాలానికి ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. ఆ సమాధికి అన్న కూడా వచ్చాడు, నేను వెళ్ళాం, మేమందరం వెళ్ళాం. అప్పుడు తప్పదు, మరి సమాధి చేయాలి కదా, కాబట్టి సమాధి చేశాం. ఏంటిది కారణం అంటే ఆమె కాలేజీలో ప్రేమ ఫెయిల్ అయిందంట, ప్రేమ విఫలమైందంట. ఇక్కడేమో మారు మనసు పొందామని చెప్తాము, కానీ క్రియలు విడిచిపెట్టము. దాని ద్వారా బాప్తిస్మం పొందినంత మాత్రాన ఉపయోగం లేదు, పరలోక రాజ్యం చేరలేము. కాబట్టి ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చావాలా, చస్తేనే కానీ మనలో నూతనమైన జీవము రాదు. అందుకే గోధుమ గింజ పడి చస్తే తప్ప ఆ గింజ తిరిగి మొలవదు అనేది. ఇంకొక విషయం కూడా చెప్తా. ఇప్పటికీ ఉన్నాడు ఆ కుర్రాడు, మందిరం పక్కనే ఉంటాడు. బాప్తిసం తీసుకున్నాడు, కొంతకాలం మందిరానికి ఉదయాన్నే వచ్చేవాడు, చాపలు వేసేవాడు, మందిరంలో పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచేటప్పటికి పిచ్చి తాగుబోతయ్యాడు. పిచ్చిగా తాగుతూ ఉన్నాడు, భార్యను కొడతా ఉన్నాడు, పిల్లల్ని చూడటం లేదు, తల్లిని కొడతా ఉన్నాడు. ఇంటికి రావటం మానేశాడు. ఒకరోజు పని చేస్తే 4 రోజులు మానేస్తాడు పని కదా. ఈ మధ్య కాలంలో చాలామంది ఎలా బాప్తిసాలు తీసుకుంటా ఉన్నారంటే, రోగం వచ్చిందా, అయ్యా బాప్తిసం తీసుకోపోతుంది, ఏడకపోయింది రోగం వస్తే బాప్తిసం తీసుకుంటే పోద్దా, పెళ్ళి కావాలయ్యా బాప్తిసం తీసుకొచ్చేస్తారా, అందుకు కాదు బాప్తిసం, దాని కొరకు కాదు బాప్తిసం తీసుకోమంది. కనుక ఈనాడు సంఘంలో కూడా ఎలా ఉందంటే, నేను పెద్దం చేస్తాను రా కదా, బాప్తిసం తీసుకోగానే కళ్ళు నేడు ఉంటాయి అంటే స్టేజ్ మీద ఉంటాయి చాలామందికి. అందుకే ఈనాడు సంఘాల్లో సమస్యలన్నీ వస్తున్నాయి, కారణం అదే. అందుకే ప్రభువు రాసి ఉంచాడు, క్రొత్త వారిని జాగ్రత్త, వాటి కొరకు బాప్తిస్మాలు వద్దు, వాటి కొరకు వద్దు. మనం చచ్చిపోతే ఏమవుతుంది, నూతన జీవము రావాలి, మన జీవితం పూర్తిగా మారిపోవాలి. అది బాప్తిస్మం అంటే, అది బాప్తిస్మం. కాబట్టి ఈ ముందు 3 మనం తొలగించుకుంటేనే తప్ప మనం బాప్తిస్మంలో పాలు పంపులు పొందలేం. ఏంటిది? నిర్జీవ క్రియ. అందుకనే
నిర్జీవ క్రియలు అంటే జీవము లేనటువంటి క్రియ. కాబట్టి చచ్చినటువంటి క్రియలు మళ్ళా తిరిగి మన జీవితంలోనికి రాకు. చచ్చిన క్రియలు అంటే ఏవైతే మనల్ని చంపుతాయో అవి చచ్చిన క్రియలు కదా. ఏవైతే మనల్ని చంపుతాయో అవి చచ్చిన క్రియలు. ఏవి చంపుతాయి? ఉదాహరణకి సిగరెట్ అలవాటు ఉంది, అదేం చేస్తుంది? మనల్ని చంపేస్తుంది. మద్యపానం అలవాటు ఉంది, అది చంపేస్తుంది. వ్యభిచారం అలవాటు ఉంది, అది చంపేస్తుంది కదా. కోపం ఉంది, అది చంపేస్తుంది. ద్వేషము అసూయ ఉంది, అది చంపేస్తుంది. ద్వేషం అసూయ కోపం ఉంటే ఏమొస్తుంది? రోగం. చెప్పండి, ఏ రోగం వచ్చింది చెప్పండి? కోపం ఎక్కువగా ఉండే వాళ్ళకి ఏ రోగం? బీపీ. అసూయ ఉందనుకోండి, ద్వేషం ఉందనుకోండి, ఏమొస్తుంది? లోపల ఏమొస్తుంది? గ్యాస్ ట్రబుల్ వచ్చిద్ది, షుగర్ వచ్చిద్ది. అంటే అందరికి అవి ఉండయనే వస్తాయని కాదు, ఇవి ఉంటే మాత్రం అవి వస్తాయి తప్పకుండా. కొన్ని వంశపారంపర్యంగా వచ్చే రోగాలు ఉంటాయి. ఏది? షుగర్ అనేది, బీపీ అనేది, బట్టనెత్తి అనేది, రేచీకటి అనేది, ఇవన్నీ వంశపారంపర్యంగా వస్తాయి. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తాయి. అది కాదు నేను అనేది. కొన్ని కావాలని మనం తెచ్చుకున్నాయి కాబట్టి అవి ఏం చేస్తాయి అంటే మన జీవితాన్ని చంపేస్తాయి. మన ఆత్మీయ జీవితాన్ని చంపేస్తాయి, శారీరక జీవితాన్ని కూడా చంపేస్తాయి. కాబట్టి అలాంటివి నిర్జీవ క్రియలు, జీవము లేనటువంటి క్రియలు. కాబట్టి అలాంటి వాటిని విడిచిపెట్టాలా. రెండవదిగా మారు మనసు పొందటం. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, రండి చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసం. ఎక్కడుండాలంట? ఎక్కడుందంట వాక్యము? వాక్యం ఎక్కడుండాలా? ఎక్కడుండాలా? మొదటిదిగా ఎక్కడుండాలా? నోట ఉండాలా. నీతో ఉండాల వాక్యం. తర్వాత నీ నోట్లో ఉండాలా. తర్వాత నీ హృదయములో వాక్యం ఉండాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చిన ఆ వాక్యమే దేవుడు. కాబట్టి ఎప్పుడూ కూడా మన జీవితములో వాక్యము నీ యొద్ద ఉండెను అంటే వాక్యము మనతో ఉండాలా. మన నోటిలో, మన హృదయంలో దేవుడు ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకి అర్థమవటానికి ఒక మాట చెప్తా. నువ్వు మంచిగా ఉండవు, మామూలుగా ఉండవు. అన్న ప్రైజ్లాడన్నా, ప్రైజ్లాడంగా అన్న ఏం చేస్తాడు? ప్రైజ్లాడన్నా అంటాడు. అదే కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు, డ్రింక్ చేసి ఉంటే ప్రైజ్లాడన్నా అంటే ప్రైజ్ కదా. ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంటుంది కదా. కాబట్టి దేవుడు మనలో ఉంటే చచ్చిన క్రియలు మన జీవితంలోనికి రావు. దేవుడు మనతో ఉండాలా. అందుకని ఇక్కడ చక్కగా వ్రాశాడు, నీతో ఉండాలా. నీ నోట వాక్యం నీ నోట్లో ఉందనుకోండి, నీ నోట్లో ఉంటే నీ నోటి నుంచి ఏమొస్తుంది? నీ నోటి నుంచి ఏమొస్తుంది? వాక్యమే వస్తుంది. నీ నోటి నుంచి వాక్యమే వస్తుంది. వాక్యం కాకుండా వస్తుంది అనుకోండి, వాక్యం కాకుండా ఓసారి అంటే ఇట్లాగే సహోదరులు అంతకుముందు కూడా చెప్పుంటాం, చాలామంది చెప్పుంటారు, అయినా అవసరతను బట్టి చెప్తాను, అర్థం అవటానికి చెప్తాను. సహోదరులు ఇద్దరు బావి దగ్గరికి వెళ్ళారంటే నీళ్లు పట్టుకుంటా ఉన్నారు. ముందు నేను పట్టుకోవాలంటే వాళ్ళిద్దరు కీచులు ఆడుకుంటున్నారు, తిట్టుకుంటా ఉన్నారు. తిట్టుకుంటా ఉండేటప్పటికి ఈలోపు వాళ్ళ పాస్టర్ గారు సేవకుడు వస్తూ ఉన్నాడంట. సేవకుడు వచ్చేటప్పటికి వీళ్ళు తిట్టుకుంటా ఒక ఆవిడ ఎందుకు ఇట్లా చూసింది. అన్న సైకిల్ వేసుకొని చక్కగా వస్తున్నటప్పటికి ఏమో తిట్టేదల్లా నీకే ప్రైజ్లాడు అందంట. ఇదేంద్రా నీకే ప్రైజ్లాడు అందని ఈ అక్క ఇటు చూసిందంట. అమ్మో సేవకుడు నీకే ప్రైజ్లాడు ఏమందంట కదా. నీకే ప్రైజ్లాడు నీకే అన్న వచ్చేటప్పటికి నీకే ప్రైజ్లాడు అంటే అర్థమైపోయింది అన్నకి. ఓహో. కాబట్టి అది కాదు ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి?
దేవునికి స్తోత్రము అని అర్థం తెలుగులో. దేవునికి స్తోత్రము, ప్రైజ్ ద లార్డ్ అంటే కదా, దేవునికి స్తోత్రము. మీరిద్దరూ ఒకరికొకరు ప్రైజ్ ద లార్డ్ చెప్పుకున్నారనుకోండి, దేవుడు అక్కడ మహిమపరచబడితే దేవునికి అది కృతజ్ఞత చెల్లించినట్లు అవుతుంది. అట్లా కాకుండా హృదయంలో వేరు పెట్టుకొని ప్రైజ్ ద లార్డ్ అన్నామనుకోండి, దేవుడు మహిమపరచబడ్డు. దేవుడు ఏమంటాడు? నోరు మూసుకో అంటాడు. దేవుడు ఏమంటాడు? నోరు మూసుకో అంటాడు. సేవకుల మీదకి వస్తాం, ఆయన మీదకి దండెత్తానికి వచ్చి కూడా అన్నా ప్రైజ్ ద లార్డ్ అన్నా అంటాం ముందు కదా, అన్న తర్వాత బిగించేస్తాం చేయాల్సిందంతా. దాని ద్వారా దేవునికి మహిమ కాదు. లేదా సంఘ పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వస్తాం, వచ్చినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అన్నా అంటారు. అవి కాదు. కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో నిజమైనటువంటి క్రియ జరుగుతుందో అప్పుడు మాత్రమే మనము బాప్తిస్మానికి యోగ్యులము. అందుకే ఇక్కడ వెంటనే వ్రాసించాడు 4వ వచనములో, ఒకసారి వెలిగించబడిన తరువాత. మళ్ళా ఒకవేళ లోకానికి వెళ్తే వాళ్ళని మారు మనసులోనికి తీసుకురావటం చాలా కష్టం అంటాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ నువ్వు మారు మనసు ఇంకా పొందటానికి సిద్ధపడతా ఉన్నావా? ఒకవేళ నువ్వు మారు మనసు పొందుంటే నీ జీవితంలో ఈ క్రియలు అనేవి, నిర్జీవ క్రియలు అనేవి విడిచిపెట్టినటువంటి అనుభవం ఉందా? ఒకవేళ అనుభవం లేకపోతే నీవు తీసుకున్నటువంటి ఆ మారు మనసుని నిరర్ధకం చేస్తా ఉన్నావు. ఏ దేవుని వాక్యం అయితే నమ్మానని నువ్వు చెప్తా ఉన్నావో ఆ దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తా ఉన్నావు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దాని ద్వారా నీ ద్వారా దేవుని నామానికి మహిమ రావాల్సింది పోయి, అందుకే ప్రభు అంటాడు, మిమ్మును బట్టి కాదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడతా ఉంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అటువంటి జీవితం మన జీవితంగా లేనప్పుడు మనం బాప్తిస్మానికి దూరంగా ఉండటమే క్షేమం. అలా కాదు, నిజంగా నేను చనిపోయా, ఈ లోకానికి, లోక ఆశలకి, పాపానికి, పాప ఆశలకి నేను చనిపోయాను, నేను దేవుని బిడ్డగా ఉండటానికి ఇష్టపడతా ఉన్నాను అని కనుక నీవు చెప్పగలిగితే అప్పుడు మన జీవితంలో బాప్తిస్మము అనేది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. దాని ద్వారా ప్రభు సంతోషించేటటువంటి వాడుగా ఉంటాడు. అందుకే రండి, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. బాప్తిస్మము అంటే చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించు. కాబట్టి బాప్తిస్మము అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అనేది అర్థం. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే నన్ను అప్పుడే చంపేసి మళ్ళీ ఇంకో జన్మ కాదు. నీళ్ళలో మునగటం అనేటటువంటిది మనం ఇందాక చూస్తూ వచ్చాం. నీళ్ళలో మునుగుతా ఉన్నామంటే ఈ లోకానికి నేను చనిపోతా ఉన్నాను, తిరిగి క్రీస్తు కొరకై లేస్తా ఉన్నాను. పునర్జన్మ సంబంధమైన స్నానం, అది బాప్తిస్మం అంటే. దాని ద్వారా మన జీవితంలో రక్షణ కార్యము జరిగినట్లుగా మనము లోకానికి వెల్లడిపరుస్తాం, లోకానికి మనము సాక్షులంగా ఉండగలుగుతాం. కాబట్టే మన జీవితంలో అట్టిది అక్కడ అందుకే వ్రాయబడింది, స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకేమిచ్చాడు? నూతన స్వభావము. కాబట్టి పాత స్వభావాన్ని విడిచిపెట్టినటువంటి వారమై నూతన స్వభావము ధరించుకోవటం ద్వారా మనము ఆ యొక్క రక్షణ అనుభవంలోనికి, బాప్తిస్మములోనికి పాలు పంపులు పొందిన వారంగా మనం ఉంటాం. రెండవదిగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక
5వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ వ్రాయబడుతుంది చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుట. అది బాప్తిస్మము అంటే. ఏంటది? వాక్యం అనేటటువంటి వాక్యముతో ఉదక స్నానము చేత, వాక్యముతో స్నానము చేయటము అనేటటువంటిది బాప్తిస్మము అనేది మనం చూస్తాం. తద్వారా మన జీవితంలో ఏం కలుగుతుంది అంటే ఉన్నటువంటి కళంకము, ముడత అలాంటివి ఏవైనా సరే తీసివేయబడి మన జీవితంలో ఏం కలుగుతాయి అంటే పరిశుద్ధత, నిర్దోషత్వము అనేవి మన జీవితంలోనికి వస్తాయి. కనుక బాప్తిస్మము అనేటటువంటిది బ్యాప్టిజో అనేటటువంటి పదము నుండి వచ్చింది. బ్యాప్టిజో అంటే ముంచుట లేదా కడుగుట అని అర్థం. కడగబడటం అనేది అర్థం, ముంచబడటం అనేది అర్థం. అదే మనము ఇంగ్లీష్లో బ్యాప్టిజం అంటాం, తెలుగులో బాప్తిస్మము అంటాం. కాబట్టి ఈ బాప్తిస్మము అంటే మనం స్నానము, కడగబడటము అనేది మనం అర్థంగా మనం చూస్తాం. మూడవదిగా మనం చూస్తే కనుక యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ చాలు. కాబట్టి అక్కడ ఏముందంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అంటే చచ్చిపోయేటప్పుడు చివరిలో అరే రే రే నువ్వు రారా, నువ్వంటే భలే ఇష్టం రా మీ తాతకి, నువ్వు వచ్చి కొద్దిగా నీళ్లు పోయిరా. అది ఆ నీళ్లు పోయటం అంటే నీటి మూలంగా జన్మించడం అంటే కదా. చివరి కోరిక అంటారు కదా. చివరిలో ప్రాణం బిగబట్టాడయ్యా నీ కోసం, నువ్వు వచ్చిందాక ప్రాణం బిగబట్టాడయ్యా అంటాడు. ఆ వచ్చి నీళ్ళు పోయగానే తప్పమని పోతాడు కదా. అది కాదు కదా. నీటి మూలంగా జన్మించడం అంటే నీటిలో చచ్చిపోయి తిరిగి పైకి లేవటం, నీటి మూలముగా జన్మించటం, ఆత్మ మూలముగా జన్మించడం. అందుకే రండి చూద్దాం. మత్తయి సువార్తలో మనం ఇక్కడ ఒక చక్కని మాట యోహాన్ అంటాడు. మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం చూస్తాం. చూడండి, 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. పరిశుద్ధాత్మలోను అంటే పరిశుద్ధ ఆత్మతోనూ అగ్నితోనూ మనకి బాప్తిస్మం. అది అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తాడు కదా, కాల్చేస్తాడు. కాబట్టి మనలో ఏదైతే మస్టు, మడత, మలినం ఉందో అవన్నీ కాల్చివేయబడటం అనేటటువంటివి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేనైతే మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తా ఉన్నాను, కానీ వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నితోనూ తర్వాత దేంతో ఇస్తాడు? పరిశుద్ధ ఆత్మతోనూ మనకి బాప్తిస్మం ఇచ్చును అనేది మనం అక్కడ చూస్తాం. తర్వాత మనం చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము
11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కాబట్టి ఎక్కడ కడగబడ్డారంటే ఆత్మయందు కడగబడ్డారు. అది బాప్తిస్మం. ఆత్మ చేత కడగబడతాం. ఏం కడగబడాలి అంటే మనం పైన చూస్తూ ఉన్నాం 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, అడంగితనం గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోపులైన, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకుని వారైనా దేవుని రాజ్యమునకు వారసులు కారు. మీలో కొందరు అట్టివారై ఉన్నారు అంటా ఉన్నాడు. మీలో కొందరు అట్టివారై ఉన్నారు. అయితే ఏం చేయబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు మీరేం చేయాలా? కడగబడాలి. కడగబడటము ద్వారా మనము పునర్జన్మ సంబంధమైన స్నానము, బాప్తిస్మము ఆచరించినటువంటి వారమై మనము దేవుని రాజ్యానికి వారసులంగా మనం ఉండగలుగుతాం. చివరిదిగా మనం ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. కాబట్టి దానిలో మనకేముందంటే నిర్మలమైన ఉదకముతో స్నానం, అది బాప్తిస్మం. కాబట్టి బాప్తిస్మము అంటే స్నానము చేయటము, లేదా కడగబడటము, లేదా ముంచబడటము అనేది మన అర్థం. స్నానం చేసేప్పుడు బయట పనిచేసాము, పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత మనం అట్లాగే కూర్చున్నాం అనుకోండి. అట్లాగే కూర్చుంటే ఏమంటుంది భార్య? పోయి స్నానం చేసిరాయా అంటుంది. ఎందుకు? మన దగ్గర ఏం వాసన వస్తుంది? చెమట వాసన వస్తుంది కదా, చెమట వాసన. అదే మనం స్నానం చేసి వచ్చామనుకోండి, స్నానం చేసి వస్తే ఆ వాసన వస్తుందా? కాబట్టి ఎప్పుడైతే మనం బాప్తిస్మంలో పాలు పంపులు పొందుతూ ఉన్నామో, అంటే మనం స్నానము చేస్తూ వచ్చామో, లేదా మనము మరణిస్తూ వచ్చామో, లేదా ముంచబడుతూ వచ్చామో, అటుది మనము తిరిగి లేపబడటం అంటే మన జీవితంలో నూతనమైన జీవం, దేవుని రాజ్యానికి వారసులం అవుతా ఉన్నాం అనేటటువంటిది మనం గమనించాలి. అందుకే ఇక్కడ దేవుని రాజ్యానికి ఎవరెవరు వారసులు కారో రాస్తూ వచ్చాడు ముందుగానే. అలాంటి వారు వారసులు కారు, కానీ అలాంటి మీరు దేవుని రాజ్యానికి వారసులు కావాలనేది దేవుని సంకల్పం. కాబట్టి మీలో కొంతమంది అట్లా ఉన్నారు. కాబట్టి అలాంటి వారు ఏం చేయబడాలా? కడగబడాలి. అది బాప్తిస్మం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నటువంటి ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ ఇంకా ఏదైనా కళంకము, ముడత, ఒకవేళ నీ భార్య మీద, నీ బిడ్డల మీదో, లేదా నీ బంధువుల మీదో, లేదా మరి ఎవరి మీదైనా సరే వ్యతిరేకత భావం ఉన్నా, లేదా కానీ ఆలోచన హృదయాల్లో ఉన్న వాటన్నిటినీ కూడా సంపూర్ణంగా మనం తీసివేసుకోవటం ద్వారా బాప్తిస్మం పొందితేనే దానికి సార్థకత ఉంటుంది. లేని ఎళ్ళ ఏదో అలవాటుగా, ఆచారంగా, పెద్దల ఆచారయుక్తమైనటువంటి బాప్తిస్మంలో పాలుపంపులు పొందటం ద్వారా ఏదో పెళ్లికి బాప్తిస్మం పొందినట్టు, ఏదో రోగం వస్తే బాప్తిస్మం పొందినట్టు, ఏదో అప్పులు తీర్చబడాలంటే బాప్తిస్మం పొందినట్టు, లేదా ఏదో డబ్బులు ఇస్తే బాప్తిస్మం పొందటానికి సిద్ధపడినట్లు అలా ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. కనుక సహోదరుడా,
నీకేమన్నా స్టీఫెన్ డబ్బులు ఇస్తానన్నాడా బాప్తీసం పొందితే? అన్నాడా? ఏం అనలేదుగా. నిజం చెప్పులే, ఏం డబ్బులు ఇస్తాను అనలేదుగా. సంతోషం. కాబట్టి ఎందుకంటే ఈనాడు పుస్తకాలు పెట్టుకొని డబ్బులు ఇచ్చి బాప్తీస్మాలు ఇచ్చి డబ్బులు కోట్లు సంపాదించుకుంటా ఉన్నారు కదా. అవి నిజమైన బాప్తిస్మాలు కావు. సంఘాన్ని చెరిపేటటువంటి క్రియ, సంఘాన్ని నష్టపరిచే క్రియలు, దేవుని నామానికి దూషణ తెచ్చే క్రియ. కనుక ఎప్పుడైతే మన జీవితంలో పాతవన్నీ మరిచిపోతామో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం. ఏమనంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం ద్వారా మారు మనస్సు అనేది మనం పొందుతాం. తద్వారా మన జీవితంలో విశ్వాసము కలిగినప్పుడు ఇదొక్కటి చెప్పి ముగించేస్తా. రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం మనం చూస్తాం. 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, అది మనకు కావాల్సింది. కాబట్టి నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎవరి మధ్య ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు, నా ప్రభు, నా తండ్రి అని ఒప్పుకోగలగాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ బాప్తీసం తీసుకుంటారు, మందిరంలో పెత్తనాలు చేస్తారు, కానీ బయటికి వెళ్తే నేను యేసుక్రీస్తు ప్రభుని ఎరిగానని చెప్పం. అట్లా ఉండకూడదు. అది నిజమైన బాప్తిస్మం కాదు, అది నిజమైన మారు మనసు కాదు. కాబట్టి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడు కదా. చక్కగా అర్థమైంది ఆ మాట. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడు. ఒకవేళ మనం ఒప్పుకోలేకపోతా ఉన్నామంటే మనం రక్షణ అనుభవంలో లేకుండా ఉన్నాం. కాబట్టి మనకు తెలుసు, మారు మనసు పొందటం, బాప్తీసం తీసుకోవటం ద్వారా మనకు అన్ని ఆశీర్వాదాలే రావు. చాలామంది నీకు ఆశీర్వాదాలు వస్తాయి బాప్తీసం తీసుకో అంటారు. కానీ మీకు తెలుసో లేదో, బాప్తీసం తీసుకున్న తర్వాత ఆశీర్వాదాల కంటే శ్రమలు ఎక్కువ వస్తాయి, కష్టాలు ఎక్కువ వస్తాయి, శోధనలు ఎక్కువ వస్తాయి కదా. వాటిని తట్టుకొని నిలబడిన తర్వాత ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం రాదని నేను అన్నో, అయితే మనల్ని శోధనలోనికి ప్రవేశిస్తాం. అందుకే యేసుప్రభువు వారు బాప్తీసం తీసుకున్న వెంటనే 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత కూడా ఆయన్ని శోధించాడు అపవాది దగ్గరకు వచ్చి. ఎవరినే? యేసుప్రభువు వారినే శోధించాడు. ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు. ఆయన రోషం తెచ్చుకొని ఉంటే ఏమయ్యేది? మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, రక్షణ కార్యం జరిగేది కాదు కదా. కాబట్టి అలాంటివి ఎన్నో వస్తాయి లోకంలో. అరే నువ్వు నిజంగా మారు మనసు పొందావా? నువ్వు మారు మనసు పొందితే అంటారు, మనల్ని ఏం చేయాలి? ఉద్రేకపరచడానికి. కాబట్టి అలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా, దేవుడు ఏం చెప్పాడంటే న్యాయము, సహనము, ఓర్పు మనం కలిగినప్పుడే మనం నిజమైన క్రైస్తవులంగా ఉండగలం. కాబట్టి బాప్తిస్మం అంటే ఏంటి అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అనేటటువంటిది మనం అర్థం చేసుకొని, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఈ లోకానికి, ఈ పాపానికి, ఈ లోకములో ఉన్న ఆశలకి, పాపంలో ఉన్న ఆశలన్నిటికీ చనిపోతా ఉన్నాను, నేను నూతనమైనటువంటి జీవితంతో లేపబడతా ఉన్నాను అనేది మనము బహిరంగంగా సాక్ష్యం ఇవ్వటం బాప్తిసం. కాబట్టి అటు రీతిగా ప్రభు తన సహోదరుని బలపరిచి ఆ రీతిగా తాను బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వటం ద్వారా ప్రభు కొరకై మరి దేవుని మందిరంలోను ఈ గ్రామంలో కూడా ఒక నమ్మకమైన సాక్షిగా తానుంటూ
ప్రభువుకి మహిమ తీసుకుని వచ్చేవాడిగా ఉండాలని ఆశిస్తూ ప్రభు తన కృపను తన సహోదరునికి అనుగ్రహించాలని కోరి నా మాటలు ముగిస్తా ఉన్నాను. లేదు అక్కడ సాక్ష్యం చెప్పేది బాప్తిస్తాం. ఎందుకంటే పరీక్షలు మీరు దేవుతారు. ఎక్కడికైనా పరీక్షలు ఏంటంటే మీరు సాక్ష్యం ఇచ్చారు కనుక ఏదైనా తప్పాయలు జరిగితే మీరందరూ సాక్ష్యం బాప్తిస్తా యోగదేశ క్రీస్తు వారిని దేవుడు వాక్యం వింటూ వచ్చారు. దేవుడు వాక్యాన్ని విన్న రీతిగా ప్రభు కొరకై జీవించడానికి ఇష్టపడుతున్నావా? జీవిస్తావా? కష్టాలు ఎదురొచ్చిన బాప్తిస్మం ఇప్పుడే చెప్పారు. అందరూ బాప్తిస్మం శోధనలు ఎక్కువ శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అనేకులు దూషిస్తారు. ఉదాహరణకి సలాములు కూడా అందరూ ఎదుర్కొంటారు. ఇంకా ఇప్పుడు దాకా కోటేశ్వరంగా ఉన్నావు కనుక నువ్వు ఏం చేసినా వాళ్ళు కొడతానికి భయం వాళ్ళకి. అందుకని వాళ్ళకి భయపడి నేనేం అనలేకపోయాడు. రేపటి నుంచి ఎలా ఉందంటే నువ్వు కోటేశ్వరరావు కాదు, ఇప్పుడు కోటేశ్వరరావు చనిపోయాడు, ప్రభు బిడ్డగా ఉంటున్నావు. దానికంటే జనులకి ఏంటంటే ఇప్పుడు నుంచి అవసరం. నువ్వు అంటే జనాలు కలిసి ఇప్పుడు నుంచి సంఘాసులు కూడా అవసరం. సంఘాసులు కూడా ఏమంటారంటే రేపు నువ్వు బాప్తిసం తీసుకున్నావు అయ్యా అంటారు. ఆర్థికంగా నిర్మిస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు. వీటన్నిటి విషయంలో కూడా సహించుకొని దేవుడిలో నమ్మకంగా జీవిస్తావా? ఎన్ని పరిస్థితులైనా దేవుని ప్రజలతో కలిసి, దేవుని సేవకులతో కలిసి, సంబంధంతో కలిసి దేవుని సేవలో సహకరిస్తావా? ఎదుగుతారు దేవుని సభని సహకరిస్తావు కదా. అయితే ప్రభు నీ పాపాలని క్షమించాలని నీకు నమ్ముతుందా? దేవుడు చెప్పేవా? ఏ దేవుడు చెప్పేవా? నా పాపాలు క్షమించాడమ్మా, నా పాపాలు క్షమించబడ్డాయి, నా ప్రభు అడిగాడు, నా జీవితం మారింది అని చెప్పేసి ఏ దేవుడు చెప్పేవా? సంఘంలో గడపని చెప్పేవా? చెప్పలేదా? చెప్తే చెప్పినా లేకపోతే చెప్పలేదు చెప్పాను. తప్పేం లేదు. చెప్పేవా? అయితే బాప్తిసం తీసుకొని చెప్పానా? ప్రభుత్వం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి ప్రభు యొక్క నామములు కోటేశ్వర గారికి బాప్తిసం ప్రేమ కలిగిన ప్రభు తండ్రి, నమ్మదగిన దేవాన్ని స్తోత్రం చేసుకున్నాం తండ్రి. కృపను బట్టి ప్రేమను బట్టి కోటేశ్వర బ్రదర్ని తల్లి గర్భాన్ని ఉపయోగింపజేసి లోకంలో కాపాడవలసిన స్తోత్రంలో ఈ నిర్ణయ కాలంలో బిడ్డను దర్శించి రక్షణ పాప క్షమాపణ జ్ఞానం ఇచ్చి పాపం పశ్చాత్తాప మనసునిచ్చి తండ్రి జీవితం గురించిన భయం ఆలోచన కలిగి ఈ ప్రేమను గుర్తు తిరిగి దీని రక్షకులను అంగీకరించి దేవాలయంలో ఇచ్చిన సాక్ష్యం బట్టి స్తోత్రములు, అందించబడిన వాక్య భాగంలో స్తోత్రములు బిడ్డని ప్రభుత్వ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్న సహాయం దయచేసి ముందున్న సమయంలో ఆశీర్వాదం కలిగించి పరిచయం మీద రాసిన కుటుంబం ఇంకా జ్ఞాపకం చేసుకుని ప్రభావాలకు అప్పగించుకుని కోటేశ్వరం రక్తాన్ని చేతులకు అప్పగించుకుని యేసు ప్రభువారి నామములను స్తుతించి ప్రార్థించి అటువైపున్నాము తండ్రి. బాప్తిసం మరి అక్కడ సపటా ఉంటుంది కలికారుల బజార్లో. గమనించి మరి రాగలిగిన వాళ్ళు రండి, బైకులు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే
బాప్తిస్మం ఇచ్చిన తీసుకొచ్చి ఎమ్మటే మళ్ళీ ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పావు గంట వాక్యం ఉండేది, తర్వాత అస్త నిక్షేపం. ఒక పావు గంట వాక్యం ఉండేది, తర్వాత అక్షర నిక్షేపం కలిగి ఉంటాము. మరి మీ అందరికీ ఇక లెక్సి వెళ్ళొచ్చు, వేసి మనం వెళ్తే అక్కడికి బాప్తిస్మ కార్యక్రమం వరకు. తర్వాత అయిపోయిన